శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవదాశ్రయముచే ఉచ్చ నీచ భేదము లేక సర్వులును తరించిపోవుదురని వచించుచున్నాడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః శ్రీయో వైశ్యాస్తథా శూద్రః తేపి యాంతి పరాంగతిం. తాత్పర్యము: ఓ అర్జున, ఎవరు పాపజన్మము నీచ జన్మము కలవారయుందురో వారును స్త్రీలును వైశ్యులును అట్లే శూద్రులును నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని మోక్షమును నిశ్చయముగా పొందుచున్నారు. వ్యాఖ్య: పాపజన్మము నీచ జన్మము కలవారైనప్పటికీ లేక స్త్రీ వైశ్య శూద్రాదులైనప్పటికీ భగవంతుని ఆశ్రయించి ధ్యానాదులు సలుపుచో వారు కూడా పరమగతియగు మోక్షమును పొందగలరని ఇచ్చట వచింపబడినది. అట్టివారే భక్తిచే మోక్షము బడియుచుండ ఇక తక్కిన వారి విషయమై వేరుగా చెప్పవలనా అని భావము. ఇచ్చట పాపయోనయః అను పదము శ్రీ వైశ్య శూద్రాదులను అన్వయించి అర్థము చెప్పుట యుక్తము కాదు. ఆ పదమును వేరుచేసి పాపజన్ములైన వారును మరియు శ్రీ వైశ్య శూద్రులను భగవదాశ్రయముచే తరించిపోవుదురని చెప్పుటయే సముచితముగా ఉండును. శ్రీధరుడు, శంకరానందగిరి మున్నగువారు అట్లే అర్థము చెప్పిరి. ఏలానిన స్త్రీలను పాపజన్ములు అనుటచే వారికి పుట్టు సంతానమును పాపజన్ములనియే చెప్పవలసి వచ్చును. అత్తరి ప్రపంచమందలి జనులందరూ అన్ని వర్ణముల వారును పుణ్యాత్ములు సహితము పాపులు కావలసి వచ్చును. అది అసంగతము. కావున ఈ అర్థము సమీచీనముగా కనపట్టుటలేదు. పురుషులకు వలె స్త్రీలకు కూడా బ్రహ్మ విద్యాధికారము కలదనియు వారు కూడా పరమార్థ సాధనలను అవలంబించి తరించవచ్చుననియు ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా నిరూపింపబడినది. ఔషధమును సేవించుటకు రోగులందరూ అర్హులే. వారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ జాతి వారు కానీ ఏ మతము వారు కానీ అవుగాక. అట్లే భవరోగ భేషజమగు ఈ బ్రహ్మ విద్యను గూర్చియు గ్రహించనగును. కనుకనే భగవానుడు ఈ శ్లోకమున వైశ్య శూద్రులను పేర్కొని జాతిభేదమును, స్త్రీలను పేర్కొని లింగభేదమును, పాపాత్ములను పేర్కొని గుణభేదమును అధ్యాత్మ పదమున తొలగించి వైచిరి. ఎట్టివాడైననూ సరియే భగవదాశ్రయముచే తరించిపోవచ్చునని రూఢీపరచిరి. ఇట్టి విశాల భావములను ప్రకటించుటయందే గీత యొక్క విశేషత కలదు. సంకుచిత భావములకు అతీతమై గీత నడుచుచుండును. యోగ్యతకు ప్రాధాన్యమొసంగుచుండును. ఎవరు అద్దమును తుడుచుదురో వారి ముఖము దాని యందు బాగుగా కనిపించును. దానిని ఎవరైననూ తుడవవచ్చును. గొప్ప కులమందు జన్మించినను అద్దమును తుడవనిచో వారికి ముఖము సరిగా కనిపించదు. అల్ప కులస్థుడైనను దానిని తుడిచినచో ముఖము చక్కగా గోచరించును. భగవదాశ్రయముచే తరించిన వారి యందు నీచ జాతుల వారిలో గుహుడు మున్నగువారిని, స్త్రీలలో శబరి గోపికలు మున్నగువారిని, వైశ్యులలో సమాధి మున్నగువారిని, శూద్రులలో సంజయుడు మున్నగువారిని పేర్కొనవచ్చును. పరాంగతిం సర్వోత్తమ పదవి అని దైవ పదమును వర్ణించుట వలన ప్రపంచములోని సమస్త పదవుల కంటెను గతుల కంటెను పరమాత్మ పదవి అత్యంత శ్రేష్టమైనదని నిశ్చితమగుచున్నది. కావున క్షుద్రములగు క్షణిక ప్రాపంచిక పదవులకై సమయమును దారబోయక భక్త్యాదులను అవలంబించి శాశ్వత దైవ పద ప్రాప్తికై సర్వులను యత్నింపవలసి ఉన్నది. దైవ పదము ఎట్టిది? ప్రపంచంలోని సమస్త పదవుల కంటెను స్థానముల కంటెను సర్వోత్తమమైనది. దానిని ఎవరు పొందగలరు? భగవానుని ఆశ్రయించి నిర్మల భక్తితో ధ్యానములను సల్పువారందరూ పొందగలరు. ఈ మోక్ష మార్గమున జాతి, మత, కుల, లింగ విచక్షణ కలదా? లేదు. పాపజన్ములు, నీచ కులస్థులు మరియు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అందరూ భగవత్ సమాశ్రయముచే ముక్తి నొందగలరు.
హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.